హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రెడ్డమ్మ దేవరకొండ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే బ్యాంకాక్లోకి రీచ్ అవుతున్నాడు మా కొడుకు గిరీష్ ఆచారి. చూడండి, ఇంకా చూపిస్తా. చూడండి, మంచి మంచి లొకేషన్ లేదు. ఇప్పుడే బ్యాంకాక్లో దిగాడు, కార్లో వెళ్తున్నాడు. ఇంకా చూడండి, నేను చూపిస్తాను మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ. ఇంకా హోటల్స్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా అక్కడ హోటల్ దగ్గర దిగుతున్నాడు. హోటల్లో ఇప్పుడే ఏదో హోటల్కు దిగాడు. ఇప్పుడు అక్కడ దిగాడు కదా, ఏదో ఇప్పుడే పబ్కి వచ్చాడనమాట. ఇప్పుడు అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి వచ్చి బాగా. ఇప్పుడు ఆడ పబ్లో వచ్చేసి ఫొటోస్ దిగుతున్నాడు. మంచి మంచి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇదే ఐకానిజం మాల్. ఆ మాల్ లోపలంతా బాగా ఉంటుంది. చూడండి, అంతా చాలా బాగుంటుంది. అది మాల్ పెద్దది ఉంటుంది. ఆ మాల్ లోపల చాలా బాగుంటుంది మా చెప్పాడు. చూడండి, మీరు కూడా అంతా చూడండి. అక్కడంతా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంట్లోకి మనకి ఏమన్నా కావాలంటే అంతా షాపింగ్ చేసుకొని మనం తెచ్చుకోవచ్చు ఏమన్నా. ఇప్పుడు అక్కడి నుంచి మా కొడుకు షాపింగ్ వెళ్ళాడు. ఇది మాల్లో ఉంటుంది. ఇది చిన్నపిల్లలు ఆడుకునేది అక్కడే మాల్లోనే ఉంటుందంట. చాలా నెక్స్ట్ డే ఏదో పటాయా సిటీకి వచ్చినాడు. అక్కడ ఇది వాకింగ్ స్ట్రీటు. పటాయాలో చాలా ఫేమస్ ఇది. అక్కడ ఫోటో దిగుతున్నాడు. అప్పుడు పటాయాలో హోటల్, అక్కడ స్ట్రీట్ ఫుడ్ అని అక్కడ చూపిస్తాను. చూడండి మీరు, అక్కడక్కడ రకరకాలిటీ ఉంటాయంట అన్నీ. అది చూస్తా అంటేనే నాకు భయం వేసింది. తేలు తింటున్నాడు మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్. చూడండి, అది పటాయాలంట. అక్కడ రకరకాల పాములు అన్నీ ఉంటాయంట. చూడండి, ఆ తేలుని ఎంత బాగా తింటున్నాడు చూడు అబ్బాయి. ఈ వెహికల్ వచ్చేసి టుక్ వెహికల్ అంట. అది అక్కడ అంతా తిరిగేదానికంట ఆ వెహికల్స్. ఇది ఇప్పుడు టైగర్ పార్క్కి వచ్చినారు. చూడండి, అక్కడ టైగర్ పార్క్లో అక్కడికి వచ్చి ఇంకా చూసాని దాంతో ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దాని దగ్గరికి పోయేదానికి 2000 టికెట్ అంట. దాని దగ్గరికి మన ఇండియా డబ్బులు ఇక్కడిది. దానికి వచ్చి ఆ టైగర్ పార్క్లో వచ్చి దానికి ఎదురుగా నిలబడకూడదంట. ఫేస్ టు ఫేస్ ముఖం పెట్టకూడదమ్మా అని చెప్పాడు. మళ్ళీ దానికి కొంచెం ఏదన్నా మనకు ఇబ్బంది కలిగినా కానీ మనదే రెస్పాన్సిబిలిటీ అంట. వాళ్ళకి సంబంధం లేదని చెప్పారు వాళ్ళు కూడా అక్కడ. ఇప్పుడు వచ్చేసి అది వచ్చింది చూడండి, పాము ఎంత పెద్దది. ఆ పాము వచ్చేసి ఇప్పుడే టుక్ వెహికల్లో అక్కడ పటాయాలో చూడడానికి వెళ్తున్నారు. ఆ వెహికల్ అంతా ఎలా ఉంటుందంటే మన ఊర్లో మనకు ఆటోలు ఎలా ఉంటాయో అక్కడ కూడా అది ఒక బైక్ అనుకో. అది ఆ బైక్లో పైన అంతా ఆటోలాగా పట్టగట్టుంటారు. దానికి చుట్టూరు అది వేసింటారు ఒక మాదిరిగా మనం కూర్చునేదానికి. అలా ఉంటుంది అది. ఆ వెహికల్లో చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా. అది టుక్ వెహికల్ మా అని చెప్తున్నాడు. ఆ వెహికల్ అతను కూడా ఆ వెహికల్ నడిపి అతను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు వీళ్ళతోనే కలిపి. ఇంకా అదంతా సిటీ అంతా ఎంజాయ్ చేయడానికి తిరుగుతున్నారు వీళ్ళు, మంచి మంచి లొకేషన్లన్నీ చూడడానికి. ఇప్పుడు పారాసిట్కు వచ్చాడు. అక్కడ సముద్రంలో బోట్లో నుంచి అక్కడికి వచ్చి ఇంకా ఆ పైన కనిపిస్తుంది కదా మీకు, అక్కడికి దాంట్లో వెళ్ళాడనమాట. అక్కడ చాలా బాగుంటుందమ్మా పారాసిట్ ఎక్కితే అని చెప్పాడు నాకు. చాలా చాలా ఎంజాయ్గా ఉంటుందని. అది ఎక్కి ఒక గంటన్నర దాకా అట్లా ఎంజాయ్ చేశాడంట దాంట్లో. అది చాలా అది కానీ చూసేదానికి మనకేమో ఎలా పడిపోతుందో అనిపిస్తుంది నాకు, కానీ బాగుంటుందమ్మా అన్నాడు. అది చాలా చాలా హైట్గా లేచిపోతుంటుందని. ఇంకా అక్కడి నుంచి అంతా లొకేషన్ బాగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. అవి మనకు కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలు చాలా ఉన్నాయి నా దగ్గర. అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు అందరికీ. చూడండి ఇంకా ఎంత హైట్ పోతుందో చూడండి. అవి మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఈ పార్క్ వచ్చేసి అండర్ పార్క్ అంటారు దీన్ని. అంటే ఇది వచ్చేసి గ్రాండ్ ప్యాలెస్ అంట. ఆ ప్యాలెస్ దగ్గర నిలబడి ఫోటోలు. ఇది బోటు సముద్రంలో
అక్కడ బాగా ఎంజాయ్గా చేస్తున్నాడు. ఆ బోట్లో చూడండి వెళ్తున్నారు వాళ్ళు. చూడండి అది సముద్రంలో పోయి అది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తలా ఒక తీసుకొని వెహికల్ మాదిరిగా పోతున్నారు వాళ్ళు. మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు.